ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు సహోదరులు టి జీవ మనోహరం గారు, వీరి శ్రీమతి పద్మజ, కుమార్తెలు సాయి రేవతి శిరీష, కుమారుడు రామ్ సతీష్ సహకారం ఇస్తున్నారు. జీవ మనోహరం గారికి, పద్మజ గారికి, వారి బిడ్డలు సాయి రేవతి శిరీష, రామ్ సతీష్లకు దేవుని ఆశీర్వాదము కలుగవలనని ప్రార్థిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారుల కొరత ఉన్నది. ప్రభువు తీర్చులాగిన ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. జీవ మనోహరం గారు, పద్మజ గారు బిడ్డలు ఈనాటి ఎపిసోడ్కు సహకారం ట్రాన్స్మిషన్ పార్ట్ ఇచ్చారు. బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకులను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కృప, మీ కనికరము ప్రతి ఒక్కరిపై ఉంచండి. నేటి వాక్య ధ్యానం మమ్మలను హెచ్చరిక చేయనిదిగా చేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు తాను జీవించిన కాలంలో తాను రక్షకుడునని, తండ్రి యొగు దేవుడు తనను ఈ లోకానికి మానవ రక్షణార్థం పంపించాడని, దానికి సూచనగా అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేస్తూ కొనసాగుతున్నాడు. 5,000 మంది పురుషులు 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత ఫీడ్ చేయబడ్డారు, పోషించబడ్డారు. 12 గంపలు మిగిలాయి. వారు కంటితో ఈ అద్భుతాన్ని చూసి వెళ్ళిపోయి ఉంటే భాగస్థులు కాకుండా ఇదేదో కనికట్టు విద్య అనుకునేవారే. కానీ వాళ్ళు తృప్తిగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత 12 గంపలు మిగిలి ఉండకపోతే ఏదో భ్రమకు గురయ్యామేమో అని అనుకుంటారు. హిప్నాటిజం అనే పేరు మీరు వినుంటారు. హిప్నాటిజం చేసేవారు అవతల వ్యక్తిని హిప్నటైజ్ చేసిన తర్వాత వారిని వీరి ఆధీనంలోకి తీసుకుని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు అవి నిజం అనుకుంటారు. అట్లా యేసయ్య యొక్క పరిచర్యలో రుజువులు అట్లాంటి భ్రాంతి కలగకుండా వారిని భాగస్థులు చేశాడు. కనుక 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, బిడ్డలు, అందరూ ఆల్టుగెదర్ నియర్లీ 20,000 పీపుల్ దే ఆర్ టేకింగ్ ద పార్ట్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ మిరాకిల్. ఆ అద్భుతం యొక్క ఫలంలో వాళ్ళందరూ భాగస్థులై సాక్షులుగా ఉన్నారు. తర్వాత మనం గమనించినప్పుడు యేసు ప్రభువు యొక్క పరిచర్య కనెక్టివిటీ, ఇన్సిడెంట్కి మధ్య ఏ విధంగా ఆయన ఆ కనెక్షన్ ఉందనేది బ్యూటీ ఆఫ్ ద బైబిల్. వెంటనే 22వ వచనం సమయంతో ముడిపడిన మాట. వెంటనే, ఇమ్మీడియట్లీ అని రాసింది ఇంగ్లీష్ బైబిల్. ఇమ్మీడియట్లీ ఏమంటున్నాడు? తన శిష్యులను దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని వారిని బలవంతం చేశాడు. ఆ జనసమూహాలను తాను పంపవేయినంతలో ఈ 2 ఇన్సిడెంట్స్ కలిపి రాశాడు. వెంటనే, ఇమ్మీడియట్లీ, వెంటనే జనసమూహాలను పంపించేస్తున్నాడు. పంపిస్తూ ఉండగా శిష్యులకు చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళండి, దోణి ఎక్కండి, నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు.
ఎప్పుడైతే యేసు ఆ మాట శిష్యులకు చెప్పారో వాళ్ళు విధేయులై అవతల దరికి దోణి మీద ఎక్కి వెళ్ళటం ప్రారంభించారు. మనకు ఈ యొక్క సన్నివేశం ఒక ప్రాముఖ్యమైన ట్రూత్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పైన 21వ వచనం ముగింపు దగ్గర 5,000 మంది పురుషులు భోంచేశారని ఉంది, రైట్? ఇది లంచ్ కాదు, ఇది లంచ్ టైం మీల్ కాదు, సప్పర్ టైం మీల్. సాయంకాలం అవుతోంది, వెలుగు తగ్గిపోతోంది, వీళ్ళను వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆహారం కొనుక్కునేట్లుగా గ్రామాలకు పంపించేద్దాం అన్నప్పుడు సాయంకాలం అవుతుందంటే అది ఈవినింగ్ టైం. జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. సాయంకాలం భోజనం పెట్టాడు ప్రభు. ఆ తర్వాత వాళ్ళని అన్నాడు, నాకంటే ముందుగా మీరు వెంటనే చెప్పిన మాట, అంటే రైట్ ఇమీడియట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫుడ్, he said to the disciples to go to the other bank of the sea. అద్దరికి వెళ్ళండి అని వారిని బలవంతము చేసెను. బలవంతము అండర్లైన్ చేసుకోండి. శిష్యులు వాళ్ళని పంపేస్తున్నారు, వాళ్ళు వెళ్తారులే కానీ మీరు ముందు బయలుదేరండి అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అదే ఇన్సిడెంట్లో కొంచెం అద్దరికి వెళ్ళేటప్పటికి మనకు అద్దరికి వారిని వెళ్ళమని బలవంతం చేశాడు. ఆయన జనసమూహాన్ని పంపేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు వెళ్ళిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క శిష్యుల యొక్క ప్రయాణం, వాళ్ళు పంపించిన వెంటనే వారు కూడా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా ఉండటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. వారు వెళ్ళాలి, బలవంతం చేశాడు అన్నప్పుడు వారు వెళ్ళాల్సిందే. ఆయన ఒంటరిగా మిగిలాడు. తనకంటే ముందు అద్దరికి వెళ్ళమన్నాడు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అంటే తనకంటే ముందు వెళ్ళండి అంటే తను వెనకాల వస్తానని అర్థం. మరి ప్రభు ఎలా వస్తాడు? దోణి లేదే ఈయన దగ్గర, ఎలా వస్తాడు? అందుకనే వాళ్ళు తాత్సారం చేసి ఉంటారు, ప్రభు నీతో పాటు వస్తాలో మేము కూడా అని. కానీ ఆయన బలవంతం చేశాడు. ఎందుకు చేశాడంటే తర్వాత ఇన్సిడెంట్ మనకు అర్థమవుతోంది. అక్కడ ఒక మహా అద్భుతం ఆయన మరొకటి చేయబోతున్నాడు. 5,000 మందికి ఆహారం పెట్టిన ఆ ప్రభు దేవుని కుమారుడిని వారు గ్రహించారు. అయితే అదే శిష్యులు అద్దరికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అదే సాయంకాలం వేళ, రాత్రి వేళ ప్రభు సముద్రము మీద నడుస్తూ ఆయన ఆ శిష్యులు ఉన్న స్థలానికి వస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన వర్ణన. చూడండి, ఈ 23వ వచనంలో అంటాడు, ఆయన జనసమూహాలను పంపేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగుండెను. అప్పటికా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచూ ఉండెను. సీక్వెన్స్ మీరు థింక్ చేయాలి. దీని తర్వాత ఏం జరిగింది? వీళ్ళందరికీ వెళ్ళిపోవాలి, కానీ వెళ్లకుండా గాలి వాళ్ళని నిరోధిస్తుంది. గాలి వారిని నిరోధిస్తుంది. గాలి వీస్తుంది, బలమైన గాలి వీస్తుంది. వారున్న దోణి కదలటం లేదు ముందు. ప్రభు మాట ప్రకారం వాళ్ళందరికీ వెళ్ళాలి, కానీ వారి ప్రయత్నం విఫలమైపోతుంది. కనుక ప్రభువు వారికి సహాయం చేయటానికి ఆయన అలల మీద నడిచి వస్తున్నాడు. జీసస్ ఈజ్ వెరీ కంపాషనేట్. ఆయన కనికరం కలిగినటువంటి వాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. ఎటువంటి మాటలండి ఇవి! సముద్రం మీద నడిచాడు. ఇది మానవులు చేయగలిగిన కార్యం కాదు. తాను నడవటమే కాదు,
తర్వాత తన శిష్యుడైన పేతురు గారిని నడిపించిన విధానం కనిపిస్తుంది. పోనీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి మహిమోన్నతుడు కనుక నడిచాడు అన్న. మరి పేతురు గారిని తాను నడుచుటే కాదు, తాను నడిపించగలుగుట్టు కూడా ఆయనకి చేతనవుతుంది. కనుక వాళ్ళు శిష్యులు 3.5 సంవత్సరాల్లో ఇవ్వబడిన ట్రైనింగ్ ఏమిటి? ఎక్కడ ఏ యాటిట్యూడ్లో పట్టభద్రులు అయ్యారంటే వాళ్ళు యేసే దేవుడు అని రుజువు చెప్పగలిగిన స్థాయికి తమకు అనుభవాలను ప్రభు మిగిల్చి వెళ్ళాడు. వారికి ఆ గురుతులను సాక్ష్యాలను ఇచ్చాడు. గాలి నిరోధిస్తున్నప్పుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. చీకటి సమయం, రాత్రి వేళ 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చాడు. నీటి మీద ఎవరైనా నడవటం అంటే అది ఎక్కడ లేనిది. దాన్ని చూశారు శిష్యులు. సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడిపోయి భూతము అని చెప్పి భయం చేత కేకలు వేశారు. శిష్యులు ఎంతగా ఆయనతో పరిచర్యలో ఉన్నా నీటి మీద నడిచొస్తున్నప్పుడు వాళ్ళు భూతమని కేకలు వేశారు, దయ్యమని కేకలు వేశారు. ఎందుకని గుర్తుపట్టలేదా? రోజు తిరుగుతున్నారు కదా ఆయనతో. పోనీ ఏమైనా మారిపోయాడా? వారు ఇంకా యేసుక్రీస్తు నందు స్థిరమైనటువంటి దైవత్వాన్ని గురించిన స్థిరమైన నిర్ణయం వాళ్ళు ఇంకా ఏర్పడాల. వాళ్ళలో ఆ కమిట్మెంట్, ఆ డెసిషన్ రావటానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభు దానికోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. వాళ్ళల్లో అద్దరికి వెళ్ళమనగానే విధేయులై బయలుదేరారు. గాలి ఆటంకపరిచినప్పుడు అలాగే ఉండిపోతున్నారు. ప్రభువు నీటి మీద నడిచొస్తుంటే పోతామని అనుకున్నారు. ప్రభు వెంటనే యేసయ్య అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. నేనే అనే పదం ఉందే, ఇది దేవుడు వాడిన పదం. యేసు ఒక్కడే బైబిల్లో నేనే అని చెప్పగలిగిన వాడు. నిర్గమాకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే దేవుణ్ణి అడిగాడు, దేవుడా నీ పేరేంటి? జనులు అడిగితే ఎవరు కనపడ్డారంటే ఏ పేరు చెప్పాలి? దానికి ఆయన తన నామము అనువాడు ఉన్నవాడు అని అర్థం వచ్చినట్లుగా ఆయన ఐ యామ్ హూ ఐ యామ్, నేనే అనే పదం ఆయన వాడాడు. కనుక మోషేకి దేవుడు తనను పరిచయం చేసుకున్నప్పుడు నేనే, ఐ యామ్ ద వన్ హూ వాజ్ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఉన్నవాడను నేనే, ఆది నేనే, అంతము నేనే, సమస్తం నేనే. ఆ మాట చెప్పగలిగింది ఒక్క దేవుడే. నీటి మీద నడిచొస్తున్నాడు. నడిచొచ్చినప్పుడు ఆయన నేనే అని చెప్పుకుంటున్నాడు. నేనే ఆయన్ని అనగానే ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి అని పేతురు ఆయనతో అన్నాడు. ప్రభువు వారి యొక్క భయాన్ని చూచినప్పుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు. ధైర్యము తెచ్చుకోండి, భయపడకండి. చాలా సందర్భాల్లో మనం దేవుని పట్ల ఎట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. హృదయంలో సరైన అవగాహన లేక మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయన్ని మనతో ఆయన లేడేమనుకుంటాం. కానీ ప్రభువు మన కొరకు ఉన్నాడు అనే సత్యం మర్చిపోతుంటాం. సోదరుడా, సోదరి, యేసు ప్రభువు భయపడకండి అని చెప్పి వారిని బలపరుస్తున్నాడు. దయ్యము భూతము అని చెప్పి భయపడుతుంటే భయపడద్దు అన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా భయానికి లోనవుతూ ఉంటాం. వివిధ పరిస్థితులను బట్టి నిశ్చేష్టలం అయిపోతూ ఉంటాం. ఏదైనా జరగకూడదు జరిగితే చేష్టలు దిగిన వారు అయిపోతాం. భయంతో కేకలేస్తున్నారు, దయ్యం భూతం అంటున్నారు.
వీళ్ళు ఏమైనా ఇదివరకు భూతాలు దెయ్యాలు చూశారా కంటితో? కానీ ఎందుకు అంటున్నారు? అందరూ కేకలు వేశారు, వేసెను అని ఒక పేతురు గురించి మాట్లాడలా. శిష్యులందరూ కేకలు వేస్తున్నారు, భూతం అంటే భూతం తినేస్తుందా మనిషిని? పలానా మనిషిని భూతం తినేసిందని ఇన్ని వేల సంవత్సరాలు ఎక్కడైనా మనకు వినిపించిందా? కొన్ని మనసులో ఉండేటువంటి ఆలోచనలు మనం నిజంగా భావించేస్తుంటాము. ఏ భూతం ఎవరిని తింటాం ఎప్పుడు చరిత్రలో కనపడ, కానీ వీళ్ళు అంటారు భయపడిపోతున్నారు, భూతం కనపడిపోయింది. వెంటనే తేరుకున్నవాడు పేతురు మహాశయుడు. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నేనే అన్నాడు కదా ప్రభు. పేతురు మళ్ళీ రీచెక్ చేసుకున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. నీవే అయితే. గమనిస్తున్నారా? ఇప్పుడు మనకు ఎవరైనా ఒక సన్నటి తీగ మీద ఒక 50 అంతస్తుల ఎత్తులో డాబాకి మధ్య, లేదా మన 50 అంతస్తుల మధ్యలో తీగ కట్టి దాని మీద నడుస్తున్నారు అనుకోండి, ఎవరైనా సాహసం చేస్తారా నన్ను కూడా నడిపించు నువ్వు అయితే అని? ఒకవేళ చేసినా ఆ వ్యక్తి నడిపించగలుగుతాడా? నడిపించలేడు. ఎందుకంటే భయపడి వీడు దూకేస్తాడు. తను చేయగలిగినది ఇతరులతో కూడా చేయించగలగటం. ఇక్కడ ప్రాముఖ్యంగా చూడాల్సింది ఏమిటంటే, ఆయన దేవుని కుమారుడు నడిచాడు, వండర్ఫుల్. అయితే పేతురుని నడిపింప చెయ్యాలి, అది టెస్ట్ ఇక్కడ. ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడుచుకుంటూ నీ యొద్దకు వచ్చేటట్టుగా నీవు సెలవిమ్మన్నాడు. నువ్వు నాకు సెలవి, నేను వస్తాను. నాకు సెలవి అయ్యా, నేను నడుస్తానంటున్నాడు. ప్రభు, అబ్బో పేతురు, నువ్వు చాలా పాపాత్ముడు, నువ్వు చేపలు పట్టుకునేవాడు, నువ్వు పనికిరావు అని అన్నాడా? ప్రభువు ఆయన రమ్మనగానే ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద పేతురు నడిచిన. వండర్ఫుల్ థింగ్. ఆ శిష్యులు ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారు. ప్రభువే నడిచి చూపించేసి ఈ సన్నివేశం, పేతురు సన్నివేశం లేకపోతే అక్కడ అది ఇంకా భ్రమగానే భావించేవాళ్ళు. ఒక విట్నెస్ పేతురు కూడా అక్కడ నడవటం ఉంది చూశారు, అది నీటి మీద ఆయన అధికారాన్ని సూచిస్తుంది. తాను నడవటమే కాదు, ఉప్పొంగుతున్న సముద్రాన్ని ఆయన గద్దించి ఆపటమే కాదు, ఆయన నీటి మీద తాను నడిచి కోరుకున్నటువంటి పేతురును కూడా నడవటానికి అనుమతించాడు. వండర్ఫుల్ గాడ్ కదండి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అండి. పేతురు నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, నీళ్ల మీదండి, నేల మీద కాదు, నీళ్ల మీద. అలా వెళుతున్న సందర్భంలో వీరిని ఏ గాలి అయితే అడ్డగించిందో ఆ గాలి వీయటం, ఇంకా బలంగా వేయటం ప్రారంభించింది. పేతురుకు నీళ్ళంటే భయం లేదు, ఎందుకంటే పేతురు జాలరివాడు. ఎప్పుడు చేపలు పట్టే వృత్తిలో ఉండేవాడికి నీరంటే భయం ఏంటి? కానీ పేతురు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? గాలిని చూచి భయపడ్డాడు, నీరుని చూచి కాదు. పేతురు భయపడింది. సముద్రంలో నీరు ఉంటుంది, ఆ నీళ్ళలో ఎన్నోసార్లు ఈత కొట్టుంటాడు ఆయన, ఎందుకంటే జాలరు కదా. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన తరువాత నీళ్ల మీద నడుచడం కొనసాగిస్తుండగా గాలి వైపు చూచాడు. ఆయన మీద నుండి దృష్టి మరలింది, గాలి వైపు చూచి భయపడి మునిగిపోసాగెను. అండర్లైన్ చేసుకోండి. యేసు మీద నుండి దృష్టి మరల్చి గాలి మీద దృష్టి పెట్టినప్పుడు పేతురు మునిగిపోసాగెను. అసాధ్యమైన వాటిని దేవుడు మన ద్వారా సుసాధ్యం చేస్తున్నప్పుడు మన దృష్టి దేవునిపైనే ఉండాలి. మన దృష్టి ఇతరత్ర వేరు వాటి మీదకి మనం మళ్ళించినప్పుడు మనం కూడా మునిగిపోతుంటాం. పేతురు బిగ్గరగా కేకలేస్తున్నాడు, ప్రభువా, నేను నశించిపోతున్నాను,
నన్ను రక్షించు రక్షించని భయపడిపోయి కేకలేస్తున్నాడు. దేవుని క్రియలలో మనం ప్రవేశించిన తర్వాత భయపడాల్సిన పని లేదు. రక్షించమని పేతురు కేకలు వేస్తున్న దృశ్యం చూచి ప్రభు విమర్శించాలి. ఏమయ్యా పేతురు, ఎందుకు మునిగిపోతున్నావు? నా వైపు చూడమంటే గాలి చూస్తే అట్లేమన్నా. యేసు యొక్క యాటిట్యూడ్ చాలా అద్భుతమైన యాటిట్యూడ్ అండి. పేతురును గద్దించాడు. యేసు చేయి చాపి అతను పట్టుకున్నాడు. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావని అతనితో చెప్పాను. నీవే అయితే నడిచొస్తానని నడక ప్రారంభించిన వాడు కొంచెం సేపు నడిచిన తర్వాత యేసు మీద సందేహపడ్డాడు. అది కారణం. అతను మునిగిపోట కారణం ఒకటి గాలి యొక్క వేగం, గాలి యొక్క బీభత్సం. రెండు, యేసు మీద సడలిన దృష్టి. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? సోదరుడా, సోదరి, ఈ ప్రశ్న నేటి క్రైస్తవ్యానికి చాలా చక్కగా సూట్ అవుతుంది. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? చూడండి సహోదరులారా, సహోదరులారా, యేసు అసాధ్యాన్ని మనతో సుసాధ్యం చేయించగలిగిన శక్తి కలిగిన వాడనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. బలహీనులు మనం అయితే నీటి మీద నడవలేం కదా, నడవలేని మనతో నడిపించగలిగిన వాడు, మునిగిపోతున్న మనలను లేవనెత్తినటువంటి వాడు, మునిగిపోకుండా నడిపించగలిగిన వాడు, భద్రంగా ఓడలోనికి చేర్చినట్లుగా గమ్యానికి చేర్చగలిగినటువంటి యేసు మనకున్నాడు. సోదరుడా, సోదరి, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పెట్టి 12 గంపలు మిగిలినట్టుగా చేసిన ఆయన తన శక్తి ప్రదర్శన చేశాడు. ఇక్కడ తన అధికార ప్రదర్శన చేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క అధికారం తాను నీటి మీద నడుచుట మాత్రమే కాదు, తాను ఎవరికి సెలవిస్తే వారును నీటి మీద నడిచేటట్టు చేయగలిగిన శక్తి, అపార శక్తి క్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా, ఎంతటి విపరీతమైన గాలి అయినా, మునిగిపోతున్న అనుభవం అయినా, మన ప్రభు మన చెంత నుండిగా మనల్ని నాశనం చేయలేదు. ఆయన కనికరం గలవాడు. ఆయన చేయి చాపి అతనిని పట్టుకున్నాడు. యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని యేసు చేయి పట్టుకునేవాడండి, వదిలిపెట్టేవాడు కాదు. మునిగిపోతున్న వాడిని తిరస్కరించి, నీ అవిశ్వాసాలు మునిగిపోతున్నావు అబ్బాయి, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతున్నాను, గుడ్ బాయ్ అని వెళ్ళిపోలా. ఆయన బలహీనులను బలపరిచేటువంటి వాడు. శక్తిహీనులకు ఆయన శక్తిని ఇచ్చేటువంటి వాడు. దేవుని వాక్యమును సరిగా గ్రహించలేని వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు విషయంలో వెనకంజ వేస్తారు. ఈ వచనాలు నేను 31వ వచనం వరకు చదివాను. ఈ వచనాలలో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది, ఒక విశ్వాసిగా పేతురు యొక్క ఆకాంక్ష, నీవే అయితే నన్ను అసాధ్యమైనటువంటిదైన నీటి మీద నడకను నాకు కూడా ఇవ్వు. ఒక మహా అద్భుతం మన జీవితాల్లో జరగాలని మనం కోరుకున్నప్పుడు దానికి తగిన విశ్వాసపు సిద్ధపాటు మనలో ఉండాలి. మన ప్రభువును మనం నమ్మగలగాలి. ఆయన మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఆయనను మనం విశ్వసించగలగాలి. మన హృదయం నిబ్బరంగా ఉండాలి. పేతురుని దుందుడుకు పేతురు అంటూ ఉంటారు సాధారణంగా. ఎందుకంటే అన్ని తొందరపాటు చర్యలే, అన్ని తొందరపాటు మాటలే. మిగతా 10 మంది మౌనంగా ఉన్నారు. ఈయన ఎందుకంటే లేచి, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వస్తానన్నాడు. ప్రజలందరూ మామూలుగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడతాడు. అది కూడా ప్రభు కోపం తెప్పించే మాటలు మాట్లాడతాడు. పేతురు తాను మల్కు అనేవాని చెవి తెగనరికేశాడు గెత్సెమనే వనంలో. ప్రభు మళ్ళీ దాన్ని సెట్ చేశాడు.
కనుక పేతురు యొక్క మనస్తత్వం మనం గమనించినప్పుడు ప్రభువుతో కలిసి నడిచిన అనుభవం తను సొంతం చేసుకున్నటువంటి ధీమా కలిగిన వాడుగా ఆయన యొక్క మనస్తత్వం ప్రభువుకు మహిమ వచ్చేటట్టుగా తన జీవితం ద్వారా చూపించడానికి ప్రయాసపడ్డాడు. ఓ పక్కన ఆయన విషయంలో తప్పటడుగులు వేస్తున్నా మిగిలిన వారి కంటే ముందుండాలి పందెంలో అన్నట్టుగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆఖరికి ఆయన పునరుద్ధారుడైన తరువాత తిబెరే సముద్రం ఒడ్డులో యోహాను 21లో చదువుతాం మనం మొత్తం సందేశం. పేతురుతో ప్రభువు అన్నమాట, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు? ప్రభువా నీవే ఎరుగుదువు అన్నప్పుడు ఆయన కాదనలేదు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అయితే యేసును అమితంగా ప్రేమించిన శిష్యుడు పేతురు మహాశయుడే. పేతురు యొక్క జీవితంలో ఈ అనుభవాన్ని ఎట్లా మర్చిపోగలుగుతాడు? నీటి మీద నడిచిన అనుభవాన్ని ఎట్లా కాదనగలుగుతాడండి? మునిగిపోతున్నప్పుడు చేయి పట్టి లేపిన యేసును ఏ విధంగా తను మరిచిపోగలుగుతాడు? పేతురు పశ్చాత్తాపడి ఏడవటానికి పస్కా దినమున అదే కారణం. యేసు అప్పగించబడిన రాత్రి 3 సార్లు తెలియదని బొంకినటువంటి పేతురుని ప్రభు విడువక ప్రేమించాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రతి ఆశ తీర్చేటువంటి దేవుడు. మనకు ఆయనంటే ఏమిటో అవగాహన కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సముద్రం మీద అధికారం కలిగిన వాడు, గాలిని అణపగలిగినటువంటి వాడు, శిష్యుణ్ణి నీటి మీద నడిపించగలిగిన వాడు, తాను నడుస్తూ వచ్చినటువంటి వాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ పేతురు గారు చేయబట్టుకొని తీసుకొచ్చి దోణి ఎక్కినప్పుడు ఆయన దోణిలోకి వచ్చిన తర్వాత జరిగినది ఏమిటంటే గాలి అణిగిపోయింది. యేసు దోణిలో లేనంతసేపు దోణెను గాలి అడ్డగించింది. యేసు దోణిలోనికి వచ్చిన తర్వాత గాలి అణిగిపోయింది. ప్రకృతి ఆయనకు లోబడుతుంది, ఆయనకు తిరగబడదు. మనుషులకు దాని ప్రభావం ప్రతాపం చూపిస్తుంది, కానీ ప్రకృతి యేసయ్యకి ఏం చూపిస్తుంది? గాలి మిక్కిలి నెమ్మలమైపోయింది. ఏ గాలిని చూచి అయితే పేతురు గజగజలాడి నీళ్లలో మునిగిపోసాగాడో అదే గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది. యేసు సముద్రం మీద నడిచి నీటి మీద అధికారాన్ని చూపిస్తే దోణిలోనికి ఎక్కిన తర్వాత గాలి నిలిచిపోవడం ద్వారా గాలి మీద ఆయనకు అధికారం ఉన్నట్టుగా చెప్తున్నాడు. అప్పుడు దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన్ని మొక్కారు, ఆయనకు మొక్కారు. అండ్ దోస్ ఇన్ ద బోట్ వర్షిప్డ్ హిమ్. ప్లీజ్ అండర్లైన్, వర్షిప్డ్ హిమ్, మొక్కిరి, వర్షిప్డ్ హిమ్, ఆరాధన చేశారు. ప్రభువు నీవు, దేవుడవు నీవు అని ఒప్పుకున్నారు. ఒక యూదుడు ఒక మనిషిని పట్టుకొని నీవు దేవుడివి అని ప్రకటించాడంటే యేసుక్రీస్తుని గురించి అతడు ఎంతగా అర్థం చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. కనుక ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆరాధన చేశాడు. మృక్యుట అనగా వర్షిప్, ఆరాధన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మజ గారు, సాయి రేవతి, శిరీష, రామ్ సతీష్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, అసాధారణమైన విషయాన్ని ఆయన సొంతం చేశారు. పేతురును నీటి మీద నడిపించారు. మీకు అసాధ్యమైంది లేదు. మమ్మలను ఈ లోకములు అంతకంటే ఘనంగా నడిపిస్తున్నారు. స్తోత్రం. వీరిశెట్టి
గూడెం నుండి సహకారం అందించిన జీవ మనోహరం గారి సతీమణి పద్మజ గారి కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వీటిని దీవించండి. వాక్యం విన్నవారు యేసు యొక్క మహిమను తెలుసుకునే కృపనివ్వండి. ఆ వాగ్దానాలు, ఆ యొక్క అద్భుతమైన మాటలు మా జీవితాల్లో కూడా నెరవేరినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.